హలో అందరికీ. చాలా రకాల చక్రాలు చేసి ఉంటారు కదండి. వేరుశనగ పప్పుతో చక్రాలు చేశారా మీరు ఎప్పుడైనా? చేయకపోతే ఈ వీడియోలో చూసి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. మీకు తెలుసున్నట్లయితే కమెంట్ చేయండి. కొంతమంది వీటిని చక్రాలని, కారపూసని, మురుకులని ప్లేస్ని బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. దీని ప్రాసెస్ ఎలాగా అన్నది నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. పల్లీ చక్రాలు చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా దీనికోసం ముందుగా నేను బియ్యపిండిని తీసుకుంటున్నాను. బియ్యపిండిలో ఉప్పు వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఉప్పు అలాగే కారం అనమాట. మీరు ఈ పల్లీ దాంట్లో ఈ చక్రాల్లో ఏంటంటే ఎటువంటి నీళ్ళు ఎక్స్ట్రా నీళ్ళు మనకి అవసరం ఉండదండి. దానికోసమే నేను ఉప్పుని డైరెక్ట్గా వేసుకున్నాను. లేదంటే మనం దాన్ని వాటర్లో కలిపి వేసుకోవచ్చు. అలాగే కొన్ని నువ్వులు, వాము ఇవి బాగా పిండిలో వేసాను. పిండికి సరిపడా ముందుగా వేయించి ఇలాగ కొంచెం పట్టు తీసిన పల్లీల్ని మిక్సీ జార్లోకి తీసుకొని లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. చూసారు కదా పేస్ట్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో. దీన్ని మీరు ముందుగా మనం యాడ్ చేసిన పిండిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే మనం కాచిన ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ నెయ్యి లేదా వెన్న అలా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకోవటం వల్ల వీటికి బాగా బొరుగు రావటమే కాకుండా ఇలా మీరు ఆయిల్ కానీ ఏమన్నా యాడ్ చేసినట్లయితే మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ పీల్చదనమాట. ఇది ఒక టిప్ అండి. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్నాను. నేను బాగా డీప్ ఫ్రైకి పెట్టిన ఆయిల్ని యాడ్ చేశాను. కాలేది కొంచెం పిండి బాగా మిక్స్ అవుతుందని చెప్పి ఇలాగ మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేశాను. పల్లీ పేస్ట్ కన్సిస్టెన్సీ చూసారు కదండి మీరు. ఈ మాత్రం సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా వాటర్ కూడా పోసే పని ఉండదు. మీరు ఇంకా కొంచెం కనుక మీకు పిండి గట్టిగా అనిపిస్తుంది, గిద్దల్లో నుంచి దిగట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ చిలకరించుకోండి. ఎక్కువ పట్టవండి. నాకు తెలిసి ఇదే సరిపోతుంది. పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే. నేను మిక్స్ చేశాక ఇలా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. అంతే. జస్ట్ మీరు గిద్దల్లో పెట్టుకునేటప్పుడు కొంతమంది ఆయిల్ గ్రీస్ చేసుకుంటారు గిద్దలకి. నేనైతే జస్ట్ వాటర్తో పిండిని కొంచెం తడుపుకొని దాన్ని పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకొని ముందుగా ఒక ప్లాస్టిక్ కాగితాన్ని తీసుకొని దానికి వాటర్ అప్లై చేసుకొని దాని మీద ఇలాగా చేసుకుంటున్నానండి. ఇలా మనకి కావాల్సిన షేప్లో అంటే సన్నగా అయినా చేసుకోవచ్చు లేదా లావుగా అయినా చేసుకోవచ్చు. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉండి మీరు బాగా ఆయిల్తో ప్రాబ్లం లేకుంటే మీరు డైరెక్ట్గా ఆయిల్లో అయినా చేసేయచ్చండి. నేను ఇలాగ ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకొని ఇలా ముందే చేసి పెట్టుకున్న వాటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కాల్చుకుంటే పల్లీ చక్రాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.